అరయదనయుజిహ్వ హరిపేరు నుడువదు, చిత్తమతని పాద చింతజనదు, తలపదమకు ముక్తి తంగేటి జున్నుకో, సకల విష్ణు భక్తులు కనువోలే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. ఆ గోవిందుడి యొక్క ఆరాధనాన్ని ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం అందరం కూడా ఆచరించగలము, మరి అంతగా భక్తి ప్రపత్తులతో ఆచరించాలి. అలా ఆచరించడానికే భగవంతుడు మనకి మానవ జన్మనిచ్చారనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తెరిగి ఉండాలి అంటున్నారు పెద్దలందరూ. భగవంతుడు ఈ శరీరంలో ఏకాదశ ఇంద్రియములను స్థాపన చేశారు. చూడండి, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు. ఈ పంచజ్ఞానేంద్రియములను పంచకర్మేంద్రియములను కూడా ఏ ఇంద్రియము ఎలా పనిచేయాలో నియమించేటువంటి మరొక అంతరింద్రియం మనస్సు. వీటన్నింటినీ కూడా ఎవరైతే అదుపులో ఉంచుకోగలడో, ఆత్మస్వరూపుడు ఎవరైతే ఉన్నారో అతను భగవంతుడి యొక్క చెంతకు చేరుకోగలడు. అందుకే తర్కశాస్త్రంలో చెప్తారు, ఏ జ్ఞానం మనకొస్తూ ఉన్నా ఆత్మ మనసా సంయుజ్యతే మన ఇంద్రియేణ ఇంద్రియం అర్థేనా అంటారు. ఈ క్రమం ద్వారానే మనకి ఏ జ్ఞానమైనా కూడా కలుగుతూ ఉంటుంది. మరొక క్రమం ఏది కూడా లేదు మన జ్ఞానం కలగడానికి. కనుక ఈ ఏకాదశ ఇంద్రియములను మన అధీనంలో ఉంచుకోవాలి. అందుకే ఏకాదశి రోజున కాస్త ఉపవాసం ఉండండియా, మంచి జరుగుతుంది అని మన పెద్దలు అంటారు. ఎందుకంటే ఏకాదశి తిథి రోజున గనక ఉపవాసం ఉండగలిగితే, ఇదిగో ఈ ఏకాదశ ఇంద్రియముల మీద కొంత పటుత్వము మానవుడికి కలిగే అవకాశం ఉంది అని పెద్దలు ఎంత గొప్పగా చెప్పారు. ఈ కాలపు సైన్సుకు కూడా అందనటువంటి చాలా గొప్ప గొప్ప రహస్యాలే మరి దీంట్లో దాగి ఉన్నాయి. మరి వాటన్నింటినీ కూడా పట్టుకొని భగవత్ కైంకర్యాన్ని మనందరం కూడా చక్కగా ముందుకు చేస్తూ ఉండాలి అంటారు పెద్దలు. అంతే కానీ మన పరిస్థితి ఏంటంటే, ఈ కలియుగంలో పుట్టాం కదా, ఈ కలియుగంలో ఉండేసరికి మనం ఎక్కడ చూసినా కూడా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములకు లొంగిపోయినటువంటి జనాలే కంటికి కనబడతారు. వారి ఇంద్రియము కూడా వారి మాట వినదు. ఏదో చక్కగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పెట్టుకొని భక్తి ప్రపత్తులతో ఉందామని అనుకుంటాం. ఇంటిలో ఉండేటువంటి టీవీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మ్రోగుతూ ఉంటుంది, కానీ నోటి మాట దాని గురించి మాట్లాడదు. చెవులు అది మోగుతుంటోంది కానీ ఏదో అదొక పక్క మోగుతుంటుంది, కానీ చెవులు మాత్రం మనమేవో ఏవేవో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఇదిగో 100కి ఎక్కువ శాతం మంది ఇళ్లలో జరిగేదైతే ఇదే. పాపం టీవీ మాత్రం మోగుతూ ఉంటుంది. కానీ ఎంతమంది మనస్ఫూర్తిగా దాంట్లో ఉండేటువంటి అంశములో లీనమైపోయి చూస్తూ ఉంటారు, వారు మాత్రం భగవత్ అనుగ్రహానికి పాత్రులవుతారు. కానీ చాలా గృహాలలో చూస్తే అది మోగుతుంటుంది కానీ మనసు పూర్తిగా లగ్నం కాదు. అలా లగ్నం అయ్యేటువంటి స్థానంలో మరి మన కుటుంబాలన్నీ కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే భగవద్ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అందుకే అంటూ ఉన్నాము, అరయదనదు జిహ్వ హరిపేరు నుడువదు. ఒక పక్క హరినామ సంకీర్తనలన్నీ కూడా వస్తూ ఉంటే మనసు మాత్రం ఏవేవో విషయాలు, ఇంట్లో విషయాలు మాట్లాడుతుంటుంది, కానీ అక్కడ వస్తున్నటువంటి దాంతో పాటు గోవింద అనవచ్చుగా అనదు. అరయదనదు జిహ్వ హరిపేరు నుడువదు, చిత్తమతని పాద చింతజనదు.
చక్కగా భగవంతుడికి జరిగేటువంటి కళ్యాణోత్సవాలు ప్రతి ఒక్క సేవలన్నీ కూడా చక్కగా చూపుతూ ఉంటే చిత్తము నిజంగా ఆ సేవలలోకి దూరి ఎప్పుడెప్పుడు ఆ కొండకి చేరుకుందామా, ఆ గోవిందుణ్ణి దర్శించుకుందామా, ఈ సేవలు ప్రత్యక్షంగా చూద్దామా అనేటువంటి పరితపానికి లోతు కాదు. కానీ ఆ పరితపానికి లోను కాకుండా ఏవో అక్కడ జరుగుతూ ఉంటుంది, మన పనులేవో మనం చేస్తూ ఉంటాం. ఇలా అనుకొని చూస్తూ ఉన్నంత మాత్రాన మనం భగవద్ అనుగ్రహానికి పాత్రులు కామని గట్టిగా చెప్తోంది శాస్త్రం. ఒక భక్తి పొంగుతూ ఉండాలి మనలో, భక్తి పొంగుతూ ఒక విశేషమైనటువంటి భావనతో చూస్తూ ఉండాలి. అప్పుడే కదా మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఉండేటువంటి ఆ ప్రసారాలకి ఒక సార్థకత, వాటిని చూస్తున్నందుకు మన జీవితానికి ఒక సార్థకత వస్తుంది. అదే చెప్తూ ఉన్నారు. అరయదనదు జిహ్వ హరి పేరు నుడువదు, చిత్తమతని పాద చింత జనదు, తలపదమకు ముక్తి తంగేటి జున్నుకో సకల విష్ణు భక్తులు కనువోలే. లోకంలో తంగేటి జున్ను అని ఒక పదార్థం ఉన్నది. ఎతకండి ఎతకండి ఎతకండి, ప్రపంచమంతా వెతకండి, ఎక్కడ దొరకదు, కానీ ఉందట. అది ఉందట కానీ ఎంత ప్రయత్నించినా కూడా దొరకనటువంటి తంగేటి జున్ను ఎలాంటిదో అలాంటిదే అవుతుంది నాయన. చిత్తము భగవంతుడు యందు లేకుండా నీవు చేసేటువంటి పూజలు కానీ, చిత్తము భగవంతుడు యందు లేకుండా నీవు చేస్తున్న ఉపాసనలు కానీ, చిత్తము భగవంతుడు యందు లేకుండా నీవు చేసిన దానాలు, యజ్ఞాలు అవి ఏవైనా కావచ్చు కాక అవి ఇలానే ఉంటాయి. కాబట్టి చిత్తశుద్ధి చాలా ప్రధానము అంటూ ఉన్నారు. కాబట్టి మనందరం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారములలో ఎంతో గొప్పగా చిత్తశుద్ధిని పెంచుకోవడానికి ఎన్నో గొప్ప సేవలన్నీ కూడా మనకు చూపుతున్నారు గనక చిత్తశుద్ధితో వాటిని వీక్షించి ఎప్పుడెప్పుడు తిరుమల చేరుకొని ఆ సేవలను ప్రత్యక్షంగా వీక్షిస్తామా అనేటువంటి కోరికతో గనక పరితపించిపోతూ గనక మనం వీక్షించినట్లయితే అప్పుడే మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది అంటున్నారు పెద్దలు. కనుక ఆ భాగ్యాన్ని నిత్యము నిరంతరము పొందాలి అని చెప్పి ఆ గోవిందుణ్ణి మనసారా కోరుకుంటూ ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Oh